ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో దివంగత దళిత నాయకుడు జుజ్జువరపు జయరాజు 54వ జయంతి వేడుకలు ఆర్ఆర్పేటలో ఉన్న దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జుజ్జువరపు ప్రతాప్ కుమార్ దళిత నాయకుడు జయరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బేతాల సుదర్శన్ మాట్లాడుతూ జుజ్జువరపు జయరాజు పోరాట పటిమ కలిగిన నాయకుడని, కోవిడ్ కాలంలో దళితుల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందించారని తెలిపారు. జయరాజు ఆశయాలను తప్పకుండా పాటిస్తూ ఆయన అడుగుజాడల్లో సేవ కార్యక్రమాల్లో ముందడుగు వేస్తామని ప్రతాప్ కుమార్ తెలిపారు. సమితి జిల్లా కార్యాలయంలో పెద్దలు మా మిత్రులు కీర్తి శిష్యులు జుజ్జువరపు జయరాజు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజున కన్నా తల్లిదండ్రులని మర్చిపోతున్న ఈ రోజుల్లో వారి ఆశయ సాధన కోసం వాళ్ళ మిత్రులు, వాళ్ళ తమ్ముడు, సోదరుడు ఆయన ఆశయాన్ని కంటిన్యూ చేయడమే కాకుండా ఆయన ఏ పేద ప్రజల కోసం అయితే, ఏ దళితుల కోసం అహర్నిశ కృషి చేశాడో అది కంటిన్యూ చేస్తున్న ప్రతాప్ని సందర్భంగా అభినందిస్తున్నాం. ఇక మన జయరాజు గారి గురించి చెప్పాలంటే కనుక మర్చిపోలేని వ్యక్తి. ఏలూరు నగరంలో ఆయన పాత్ర ప్రముఖమైంది. ఫోన్ చేస్తూ ఉండేవారు, చేసేవాడిని. అలా కరోనా టైంలో సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆత్మీయులు, ఆదరణీయులు జుజ్జువరపు జయరాజు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. కొంతమంది పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు, ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ జయరాజు ఉన్నంతకాలం, ఆ పేరు ఉన్నంతకాలం శాశ్వతంగా చిరస్మరణీయులుగా ఈ యొక్క ఏలూరు నగరంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పేరు మర్చిపోకుండా చిరస్థాయిగా ఉండే వ్యక్తి. ఎందుకంటే తను సమాజం కోసం బతికాడు. ఏ సమాజం నుంచి అయితే వచ్చాడో ఆ సమాజానికి పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తి శిష్యులు జుజ్జువరపు జయరాజు గారు మరి 54వ జయంతిని ఈరోజు ఆర్ఆర్పేట మరి సమితి కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే మరి అన్నయ్య గారికి నివాళులు అర్పించి మరి ఇలా ఈరోజు జయంతి కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానులకి ఇప్పుడు దళితుల పోరాట సమితి మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మరి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి, మరి వృద్ధులకి, మరి విడోలకి వీళ్ళకి చీరల పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈరోజు మరి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మరి జయరాజు గారు సేవా కార్యక్రమాలు చేయడంలో మరి కరోనా కష్టకాలంలో కూడా పప్పు, ఉప్పు, నూనె, బియ్యం, కూరగాయలతో సహా నిత్యావసర వస్తువులని పంచిపెట్టిన ఘనత జుజ్జువరపు జయరాజు గారికి దక్కుతుందని చెప్పేసి